హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా అండ్ యూట్యూబ్లో చూసినా కూడా ఒక సాంగ్ చాలా బాగా వినిపిస్తుంది. ఆ సాంగ్ వచ్చేసి ఇరుముడి నుంచెల్లి మల్లెపూల పల్లకిలో సాంగ్. చాలా అంటే చాలా విడిగా వినిపిస్తుంది ఆ సాంగ్ ఇప్పుడు. సో అంత ట్రెండింగ్లో ఉండడానికి గల రీజన్ ఏంది, అసలు ఆ పాట చాలా మందికి నచ్చడానికి గల కారణం ఏంటి, ఇరుముడి మూవీలో రవితేజ లుక్స్ ఎలా ఉన్నాయి, సో ఇరుముడు మూవీకి ఈ మల్లెపూల పల్లకి సాంగ్ ఎంత ప్లస్ అవుతుంది, అండ్ ఇరుముడు మూవీలో మనకు మ్యూజిక్ కానీ లిరిక్స్ కానీ ఎలా ఉన్నాయి ఈ మూవీలో. సో ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనము ఈ సాంగ్లో మల్లెపూల పల్లకి అనేది తీసుకుంటే ఈ సాంగ్లోనే మంచి ట్రెడిషనల్ ఫీల్ వస్తుంది. సో ఈ సాంగ్ ఆల్రెడీ వేరే వాళ్ళు రాసుకున్న సాంగ్ని మళ్ళీ తీసుకోవడం జరిగింది. తీసుకొని వీళ్ళు మళ్ళీ ప్లేబ్యాక్ సింగర్తో కాకుండా మళ్ళీ అదే పర్సన్ తోటి పాడిపించి ఆ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది సినిమాకి. ముఖ్యంగా ఇది అయ్యప్ప స్వామి గురించి సాంగ్ కాబట్టి ఆ రకం కూడా చాలా ట్రెండ్ అయిపోయింది. చాలామందికి విన్న సాంగ్, చాలామందికి ఇష్టమైన సాంగ్ కాబట్టి ఈ సాంగ్ పైన చాలామందికి ఈ రిలీజ్ అవ్వడంతోటే చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉండి పాటని రిపీట్గా వినడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాటను చూసినప్పుడు మనం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో వస్తూ ఏదో ట్రెండింగ్ కోసం వచ్చిపోయే సాంగ్లా కాకుండా కథలో ఇన్వాల్వ్మెంట్ అయ్యే సాంగ్ లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో ఈ సాంగ్ వల్ల సినిమా కూడా చాలా ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలామంది కూడా ఈ సాంగ్ కారణంగా సినిమా పైన ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ 21st రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా, ఈ సాంగ్ కూడా చాలా మందిని థియేటర్స్కి పుల్ చేసే ఛాన్స్ ఉందండి. ఇక సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఈ పాటలో ముఖ్యంగా రవితేజగా మూవీస్ అన్నీ ఎనర్జెటిక్గా ఉంటాయి. అలా కాకుండా భిన్నంగా ఈ పాటలో ప్యూర్లీ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. రవితేజ వేరే కొంచెము మళ్ళా బ్యాక్ టు ఫామ్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది మన మీనింగ్ అనిపిస్తుంది. చూడాలి. పాటలో అయితే రవితేజ పర్ఫార్మెన్స్ భిన్నంగా ఉంది, చాలా బాగా అనిపించింది. మూవీలో ఎలా ఉంటుంది, మూవీ ఎంత బాగా జనాల్ని థియేటర్స్కి పుల్ చేస్తుంది అనేది చూడాలి. ఇంకా 2 డేసే ఉంది. 21st రిలీజు. చూడాలి మూవీ అనేది ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఈసారి మూవీ రవితేజది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలామంది కూడా రవితేజ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటారు. చాలా రోజులు అవుతుంది తన హిట్ చూసి పర్ఫెక్ట్గా. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ సినిమాలో అయితే పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది అనిపించింది. ట్రైలర్ కూడా చాలా బాగా నచ్చింది. చాలా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఉన్నట్టు ఉన్నది. అండ్ మంచి సీన్స్ పడ్డాయి. అండ్ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. చూడాలి ఎలా ఉంటుందో మూవీ కూడా. మేజర్ ఇంకొక హైలైట్ అంటే మ్యూజిక్ అండి. మ్యూజిక్ అనేది ట్రెడిషనల్ వేలో చాలా మందిని ఆకట్టుకునే విధంగా మంచి మ్యూజిక్ ఉందండి. మనకు మల్లెపూల పల్లకి అనేది సాంగ్ అనేది పాడు చేయకుండా మళ్ళీ సేమ్ వాళ్ళతోటి పాడించడము అండ్ మ్యూజిక్ అనేది చాలా బాగా వినిపిస్తుంది. పాటకు అది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మంచి పాటకి మెలోడీ మాత్రమే కాదండి, మంచి సింగర్ వాయిస్ ఉండాలి, అండ్ మంచి మ్యూజిక్ ఉండాలి, అండ్ మంచి సిచ్యువేషన్ పడాలి, అండ్ మంచి యాక్టింగ్ ఉండాలి. అవన్నీ కలిపి ఈ సాంగ్లో ఉన్నాయనిపిస్తుంది. ఈ సాంగ్ మంచి ఆదరణ పొందుతుంది. అందువల్లనే నాకు పర్సనల్గా నచ్చింది ఈ పాటలో ఏంటంటే ఈ పాటలో ఒక ఎమోషన్ ఉంది. పర్సనల్గా కనెక్ట్ అయ్యేటట్టు ఉంది చాలామందికి. ముఖ్యంగా మళ్ళా అయ్యప్ప స్వామి గురించి కాబట్టి ఇంకా బెటర్గా చాలామందికి కనెక్ట్ అయ్యేలాగా ఉంది. ఆ పాటలోని పర్ఫార్మెన్స్ కూడా యాక్టర్స్ది చాలా బాగా అనిపిస్తుంది. ఈ పాట అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ అన్ని కారణాల వల్ల ఈ పాట అనేది చాలామందికి ఇష్టమైన సాంగ్ లాగా మారిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాట మీద మీ ఒపీనియన్ ఏంది? తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.